కుమార్ కుమార్తెను కనిష్ట మన విద్యను నిర్వహించాలని వ్యక్తిగా ప్రపణాన బిడ్డల భవిష్యత్తు భయంకర దేవాలకతను పాసం జనించడం స్తోత్రాలు కరుణ వేడ పడతాను స్తోత్రాన్ని దేవాలయ కుటుంబాన్ని కనిష్టాను స్తుతించినాను వాళ్ళు కూడా పరిపూర్ణ కార్యం జయించినాను దేవాలయ స్తోత్రాలు ఇద్దరు కుమారుడు కనిష్ట ఏమో కాలం ఉంటే సాయంత్రం మాట జ్ఞాపకం చేయాలని ప్రేరేపిస్తున్నాను. అది ఏంటంటే జార్జ్ పక్షంగా తన కుటుంబ పక్షంగా గొడతి పత్రిక అది జార్జ్ అయితే బాగుంటుంది. ప్రభు నాకు చూస్తున్నాను. గొడతి పత్రిక మొదటి అధ్యాయం 15 వచనం. గొడతి 15 మొదటి అధ్యాయం. ఆయనను తల్లి గర్భమునందు పడినట్టు మొదలుకొని నన్ను ప్రత్యేకపరిచి తన కృప చేత నన్ను పిలిచిన దేవుడు నేను అన్యజనులలో తన కృపను ప్రకటించవలని. ఆయనను తల్లి గర్భమునందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరిచి తన కృప చేత నన్ను పిలిచిన దేవుడు నేను అన్యజనులలో తన కుమారుని ప్రకటింపవలని. ప్రభు జార్జ్ పట్ల ఆ తర్వాత జీవితంలో వైభవ జీవితంలో చేసిన మేళను బట్టి కుమార్తెని ఆ పరిస్థితి ఈ మధ్య సేవకు పిలిచే ఈ లోపల మరి చాలా చాలా సంకట స్థితి వాస్తవంగా తండ్రిగా నేను చెప్పుకుంటున్నాను. చాలా ధ్యాన స్థితి, చాలా శోధనలు, సమస్యలు. అసలు వీళ్ళు ఏ విధంగా నిలబడగలుగుతారు అన్న దుర్భర పరిస్థితులు. ఏ ఆధారం లేదు, ఏ మరి ఆలంబన లేదు. ప్రభు ఎంత నమ్మదగిన వాడంటే మొదటి కొన్ని పత్రిక మొదటి అధ్యాయం 29వ వచనంలో రాయబడిన రీతిగా మరి దీనులు నాను లేని వారిని గెలివారు ఈ ఆధారం లేని వారిని ప్రభు రీతిగా జార్జిని సంతోషం కలిగించి అనేక రకాలైన పరిస్థితులు కూడా నడిపించి బ్రదర్ నలగొట్టి దేవుని కాడికి తీసుకొచ్చి ప్రభు తన వాక్య పరిస్థితులపై వచ్చే వారిని మరి పిలిచిన ఏర్పాటు చేసుకున్న ఈ మంచి ఉపకారాన్ని కూడా ఈ సమయంలో మరి జ్ఞాపకం చేసి నేను ఈరోజు చాలా సంతోషిస్తున్నాను. జార్జిని బట్టి, జార్జ్ కుటుంబాన్ని బట్టి. ఎందుకంటే వారు సమర్పణ కలిగి దేవుని పిలుపు కలిగి దేవుని ప్రజలకు దేవుని రాజ్యాన్ని ప్రకటించే గొప్ప ధన్యతను ఆశీర్వాదాన్ని ఒక అనుకుంటారు. ఏది ఉన్నా లేకపోయినా ఈ గొప్ప ధన్యతను ఒక అనుకుంటాడు. అందుని బట్టి జార్జ్ కుటుంబం సంతోషం. వారు ఎంతో ప్రభుకి వాక్యం దేవుని చెప్తున్నాడు. జీవిత కాలం అంతా కూడా ప్రభు వారి పట్ల చేసిన ఈ మహోపకారాన్ని జ్ఞాపకం చేసుకుంటూ వారు మాత్రమే కాదు సంఘంలో కూడుకునే వారికి తెలియజేస్తూ ఆ విధంగా అంత మాత్రం కాదు వారి పిల్లలను కూడాను ప్రభు శిక్షణ బోధలు పెంచుతూ దేవునికి మాదిరిగా కుటుంబం ఉండాలని ప్రభు జ్ఞాపకం చేసిన మాటను బట్టి మరోసారి నేను చెబుతున్నాను. చాలా చాలా శ్రేష్టమైన మాట. అయినను తల్లి గర్భం నందు పడినది మొదలుకొని ఇప్పుడు కాదు, ఇప్పుడు దాదాపు 40 సంవత్సరాల వయసు అతడు మరి తీర్మానం చేసుకోవటం అప్పుడు కాదు. తల్లి గర్భంలో పిండంగా రూపములు పడక మునిపే దేవుడు తన పట్ల కలిగి ఉద్దేశం కలిగినది ఏంటంటే మరి నువ్వు నా సేవ చేయాలి, నువ్వు నీ కుటుంబం కూడాను నా సేవ చేయాలి. ఆ విధంగా మరి ప్రత్యేకపరుచుకొని కృపచేత నన్ను పిలిచిన దేవుడు నేను అన్యజనుల్లో తన కుమారుని ప్రకటింపుకొని నేను మాట జ్ఞాపించుకుంటా పడిన మొదలుకొని ప్రత్యేకపరిచినాడు. జార్జ్ అండ్ హిస్ స్పౌస్ సేవకురాలు జ్ఞాపించిన మాట ఏంటంటే
యువర్ సపరేటెడ్ పీపుల్, మీరు ప్రత్యేకపడిన ప్రజలు జ్ఞాపిస్తున్నాం. ప్రతి విషయంలో కూడా నువ్వు ప్రత్యేకత కనపడాలి. ప్రతి విషయంలో కూడాను మరి దేవుని యొక్క ఉద్దేశం కనపడాలి. మీరు ప్రత్యేకపరుచుకున్నాడు. రెండవది కృపచేత పిలిచినాడు. పిలువబడిన వారు, దేవుని యొక్క సేవకులకై పిలువబడిన వారు, వారు దేవుని యొక్క వాక్యం చూస్తున్నాము. ఆశీర్వాదానికి వారసులకు మేము పిలిచినాడు. అబ్రాహామునందు సమస్తమైన లోకాలు ఏ విధంగా, సమస్త జనాంగాలు ఏ విధంగా ఆశ్రయించబడాలని దేవుడు కోరినాడు. 12వ అధ్యాయంలో ఆదికాండలో క్రీస్తు యేసునందు సమస్త జనాంగం అన్యజనులందరూ కూడాను మీ ద్వారా ఆశ్రయించబడాలని, అనగా పరలోక రాజ్యానికి వారసత్వం పొందాలని ఆయన మిమ్మల్ని పిలిచినాడు. మీరు పిలువబడిన వారు సేవకులకై, మొట్టమొదటిగా ఏర్పరచబడిన వారు, రెండవది పిలువబడిన వారు, మూడవది చూస్తున్నాము ఆయన పిలిచిన దేవుడు అన్యజనుల్లో తన కుమారుని ప్రకటించవాలని. మీరిద్దరూ ప్రకటించాలంటే, ఇద్దరూ ప్రకటించాలి. ఇద్దరు ప్రకటించాలంటే సేవకుడు జ్ఞాపకం చేశాడు. ముందు మనం నేర్చుకోవాలి. ఆదికాండం 12వ అధ్యాయంలో 13వ అధ్యాయం చివరి వచ్చిన 13వ వచనంలో, క్షమించారు 14వ వచనంలో అబ్రాహాము లోతు యొక్క మరి లోతు భార్యను వారందరూ కూడాను శత్రువులు పొడగొట్టుకుంటే అబ్రాహాంకు ఆ విషయం తెలిసినప్పుడు అప్పుడు అబ్రాహాం చేసిందంటే, అబ్రాహాము తన ఎంట పుట్టి అలవర్చబడిన 314 మందిని తీసుకొని, తన ఎంట పుట్టి అలవర్చబడిన అబ్రాహాము వాడికి ఏమి నేర్పినాడు, ఏం అలవాటు చేసినాడు, తనేది అలవాటు చేసుకున్నాడు, తనేది నేర్చుకున్నాడు, అది 314 మంది నేర్పించినాడు. వారికి నేర్పించి ముందుకున్నట్లయితే వారిని తీసుకెళ్ళటానికి అవకాశం లేదు కాదు, ఆ యుద్ధం జరిగించడానికి అవకాశం లేదు కాదు, గెలవడానికి అంతకన్నా అవకాశం లేదు కాదు. మరి దేవుని యాజకుడైన మెల్కీసెదెకు ప్రశంస పొందడానికి అవకాశం లేదు కాదు, రొట్టెలో రసంలో పాల్పొందడానికి అవకాశం లేదు కాదు. చేసుకున్నాం కనుక ప్రకటించడం ప్రభు మీకు ఇచ్చిన గొప్ప బాధ్యత, గొప్ప ధన్యత, గొప్ప ఆశీర్వాదం. ఎందుకు ఈ చిన్న మందికి తీసుకొచ్చినాడు. అది గుర్తెరిగి ఇప్పుడు మంద కాదు కానీ, జనాంగం కాదు కానీ, మీ పరిచర్య, మీ యొక్క సమర్పణ, అతడు మీ పిలుపు, అతడు మీ ప్రత్యేకత, ప్రతి విషయంలో కూడాను మరి పళ్ళింపు చేస్తూ, కనబరుస్తూ, ప్రత్యక్షపరుస్తూ, ఆ విధంగా దేవుని మహిమపరుస్తూ మీ మిగిలిన సేవా జీవితం అంతా కూడాను ప్రభు మహిమాత్మను జీవించడానికి ప్రభు తన కృప మీకు అనుగ్రహించగాక. అదే సందర్భంలో మరి గిడెన్ చార్జెస్ కర్ణించి ఏదో మరి 65వ కీర్తనం 11వ వచనం రాయబడి, ఆ సంవత్సరము నీ దయాకీర్తనం ధరించేసినావు. ఇందుపై మరి జార్జ్ కుటుంబం కొరకై, తన పరిచయం కొరకై, ఆ తర్వాత గిడెన్ యొక్క మరి భవిష్యత్తు కొరకై అందరూ ప్రార్థించడానికి మనం మరి శక్తిపరుచుగా ప్రారంభిస్తున్నాం. మహాపరిశుద్ధుల మా పేట్లో తండ్రి, సమస్త ఆశీర్వాదాలు కాణమవుతున్న దేవా, నీకు మాడు మనుషుడే స్థితి ప్రభు పరవశులు మా కొరకై ప్రాణించి రక్తం చిందించి విమోచించడం మాత్రమే కాదు దేవా, పరలోకంలో ఆత్మ సంబంధానికి ప్రతి ఆశీర్వాదం క్రీస్తు యేసునందు మాకు అందించడానికి మీరు కృప చూపించడం మీ స్తోత్రాలు. చెప్తే 1:7 ప్రకారం 3 ప్రకారం మీ స్థితించడానికి ఖండించుంటాం. కుమార్ ఖండించినాను, వారు కూడా ఉద్యోగం తీసుకొచ్చినాను, చూపించి ఖండించినాను, వ్యవసాయాన్ని ఖండించినాను. ప్రజాభాష తండ్రి మన భవిష్యత్తు తన కుటుంబం నాకు తీసుకుంటాను. కనుక తెలుగు ప్రభావాలు ప్రభా నాని గారి బట్టి స్తోత్రాలు ఖండించినాను. తన కుటుంబాన్ని ఖండించినాను, మీ దాసిన సంఘాన్ని ఖండించినాను, విష్ణు సంఘాన్ని ఖండించినాను, నాకు చేసినాను, నా దేవుని కుటుంబాన్ని ప్రార్థించి మీ దాసులు బాధను ఖండించినాను, మరియు నన్ను ఖండించినాను. సమస్త మీ భక్తులతో రక్తం తెచ్చాను. దేవామందిరం చుట్టూ మీ పాటించండి, శక్తిగా లేకపోతే స్తోత్రాలు. దేవాదంతా ప్రభావం కార్యక్రమంలో ఒకసారి గిడెన్ ప్రభావం పదార్థంతో తీసుకుంటుంది. ఆయన తండ్రి నూతన అనుభవాలతో ప్రభావ నూతన సంవత్సరం బిడ్డను మీరు నడిపించమని
యేసుక్రీస్తు వారి కృపలు శక్తి నామములో స్తుతించి ప్రార్థించి వేడుకున్నాం తండ్రి. ఆమేన్. మొత్తం గారు కూడా కొద్దిగా స్తుతించండి. ఆరాధన చేయాలి. పదిహేను సంవత్సరాల ప్రభా 14 సంవత్సరాలు కాచి కాపాడు ప్రభావ 15 సంవత్సరంలో ఇది ప్రవేశపెట్టినట్టు నానా బిడ్డలు దయా కిరీటానికి అభిషేకించినట్టుగా ఈ ప్రార్థిస్తున్నానైనా మీ అనేది ప్రభా విశ్వాసలేదు ప్రభా కదిలేదు ప్రభా బిడ్డ కదిలేలాంటి సహాయం చేయండి. దయగల మా ప్రభా ప్రేమ మాత్రమే నాయన మీ దాసుని తీసుకొచ్చి శివకం నుంచి ప్రభా దాసాలను జరగడమే అని ప్రభా మీరు వాడుకున్నట్టే ప్రభాని పొందాలి వాక్యాన్ని అయ్యా నీరు పెట్టి పని చేయండి ఆయన నిరాశ ప్రభా ఆయన రక్తపాలను కూడా మీరు వాడుతున్నట్టుగా మంచి ఆరోగ్యం దయచేయండి ఆయన బాగా కూడా మంచి ఆరోగ్యం దయచేయండి. వాళ్ళ కుటుంబాలన్నీ ప్రభావ దీవెనకరంగా కుటుంబాన్ని కూడా దీవించండి. చిన్న బిడ్డలను కూడా ప్రభావ జ్ఞాపకం చేసుకున్న ఆయన రక్తాన్ని కూడా మంచి ఆరోగ్యం ప్రభువా కుమారించితివి నిదు ప్రేమ పారము ప్రభువా మాపై చూపితివి నిదు ప్రేమ పారము ప్రభువా మాపై చూపితివి మానవుని చేసినావు నీ సొంత రూపమునకు మానవుని చేసినావు నీ సొంత రూపమునకు నీకిస్తులముగా బ్రతికి నీకిస్తులముగా బ్రతికి దీవెనాలను పొందెదము నీకిస్తులముగా బ్రతికి దీవెనాలను పొందెదము అద్భుత దీవెనలు ప్రభువా కుమారించితివి నీదు ప్రేమ పారము ప్రభువా మాపై చూపితివి నీదు ప్రేమ పారము ప్రభువా మాపై చూపితివి. రండి అంకుల్ గారు, అంటే కదండి ప్రార్థన చేద్దామా? ప్రార్థన చేసి ప్రేమ తండ్రి దయగల ప్రభువా తండ్రి జీవుని పుట్టించిన నాటి నుండి నేటి వరకు కాపాడుకుంటూ వచ్చారు. వయసులోను జ్ఞానంలోను మీదేలోను నడిపిస్తూ వచ్చారు. సంవత్సరాలు జరుగుతుండగా నీ కార్యం నా బిడ్డలో నూతన పరచు. ఆయన రాబోయే దినములు మాసములు సంవత్సరములు కృపాక్షేమాలు దయచేయండి. తన చదువులు కూడా కావాల్సిన జ్ఞానము దయచేయండి. విధంగా ఈ సందేశంలో కేక్ చేస్తుండగా సహాయపడండి. ఆయన మరి కేక్ తీయదేమని చూపిస్తున్నారు. అయితే దానికంటే మధురమైన నీ వాక్యము ద్వారా జుట్టే తేనె ధారుల కంటే మధురమైన నీ వాక్యం ద్వారా బిడ్డ ఎదిగినట్లుగా మీరే సహాయం చేయండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. హ్యాపీ బర్త్డే పాట పాడండి. హ్యాపీ బర్త్డే Happy birthday to you. May
ఓకే ఏ మోనో ఇలా నీ బర్త్డే కదా మోనో మధ్యలో నుంచి మోను కూడా పెట్టండి ఓకే మీరు ముందు ధ్యానించండి పెద్దోళ్ళు మీరు కొనండి జాయ్ చందలి బని బాటిల్ పడేసారా బాటిల్ పడేసారా తాతస్కిలే బని దా అతిగా దా ఇందులో బాబు వాటర్ బాటిల్ వాటర్ బాటిల్ దిగరా ఇందులో దిగరా హ్యాపీ రావాలి హ్యాపీ నాని రండి చెప్పాలి అందరికి నేను కేక్ బర్త్డే మనం వచ్చాం బర్త్డే అర్థం పెట్టేసి సో నీకు మాత్రం పొద్దున్న దగ్గర తీసే నాని మొత్తం ఇద్దరు నుంచోండి హ్యాపీ అయ్యా సరే అమ్మాజీ సిస్టర్ అందరూ వచ్చారు సిస్టర్ బాబు కాదు మా గమకూడదులా మాల్ పడింది నువ్వు పెట్టకపోయినా అందరికీ కూడా హ్యాపీ అన్నా మగపిల్ల మంచి అనమాట ఏం సిస్టర్ ప్రేయర్ మాకి వినేవాళ్ళు కదా అత్తయ్య
జై సిస్టర్ బ్రదర్ పిలుస్తున్నారు ఏడు జై అబ్బాయి పేరు కూడా వీళ్ళ అబ్బాయి జై జై రైట్ ఉన్నారు జై మీరు వెళ్ళండి ఇక మా సంతోష్ ఇద్దరు పెట్టండి సారే దయగల తండ్రి ఇంతవరకు నాయన మరి ఈ యొక్క కృతజ్ఞత బర్త్డే కోర్టులో సహాయపడుతూ వచ్చారు. మీరు ఇచ్చిన మాటలు మాలో కల్పించేయండి. ముఖ్యంగా మరి విద్యుత్ని రాబోయే దినాలన్నీ కూడా కృపాక్షేమాలు దయచేయండి. ఆయన మమ్మల్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. ఇప్పుడు వచ్చిన మా పిల్లలందరి కొరకే వందనాలు. సంవత్సరంలో జరుగుతుండగా నీ కార్యం నూతనపరచమని యేసు ప్రభువు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం చెరువు మనందరికీ ముఖ్యంగా మరి విద్యునికి సదాకాలం తోడండి కాపాడును గాక. ఆమేన్. ఆమేన్. పిల్లలారా ఆశీర్వదించియు బలపరచని గుమ్మవై పిల్లలారా ఆశీర్వదించియు బలపరచని గుమ్మవై మంచి గోరు